దైవ చిత్తముకు విరుద్ధముగా ఈ విచిత్రగుప్తుడు నడుచుకొనజాలడు. అయితే నేనేదో ఒకటి చేస్తాను. ఏమి చేయగలవు బాలిక? మీరు నాకిచ్చిన శక్తులని నేను వాడుకుంటాను. ఆ దేవుడు నాకిచ్చిన వరమే సద్వినియోగం చేసుకుంటాను. అది పామైతే నేను ముంగిసనవుతాను. అది కాల అయితే నేను కాళినవుతాను. అది గండం అయితే దానికి నేను యమగండాన్నవుతాను. అటులైన ఆలస్యము ఎందులకు? ఆ కాలాతో రణమును ప్రకటింపుము. శరణని ఆ కాలాతో అనిపింపుము. నీ దగ్గర శక్తులున్నంత వరకు ఆ చంబా నిన్నేమీ చేయలేదు. మరి మాయ ఏమైనా చేస్తుందా? నా పిల్లల జోలికొస్తుందా? చంబాకు నీవు తప్ప తక్కిన వారెవ్వరూ అవసరము లేదు. మరి నా దగ్గర శక్తులున్నాయి కదా. కాసేపట్లో ఆ శక్తుల యొక్క శక్తి మొత్తము నశించును. పువ్వులు బాగానే ఉన్నాయి కదా, నా శక్తి ఎందుకు తగ్గుతుంది? ఈ రోజు అమావాస్య బాలిక. అయితే పౌర్ణమి రోజు నీ శక్తుల శక్తి రెట్టింపైనట్లు అమావాస్య రోజున దుష్ట శక్తుల ప్రభావం అధికమగును. ఆ దుష్ట శక్తులు నీలాంటి ఆత్మలను వశపరుచుకునేది ఇటువంటి అమావాస్య రోజే. ఏదో శక్తి నా దుష్ట శక్తికి అడ్డుపడుతుంది. ఆ ఆత్మ ఫోటో ముందు దైవ బలం కల పూలున్నాయి. ఆ పూలు తీస్తే గాని నేను ఆత్మని వశపరుచుకోలేను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అతన్ని మాటల్లో పెట్టి అక్కడి నుంచి అతన్ని బయటికి పంపించు. వెంటనే ఆ పూలని కూడా తీసుకెళ్ళిపో. అప్పుడు నేను ఆత్మని బంధిస్తాను. బాలిక, వారిరువురు నీ చిత్రపటము ముందున్న నీలకురింజి పువ్వులు తీయుటకు ప్రయత్నించుచున్నారు. ఆ చంబా నీపై దుష్టశక్తిని ప్రయోగించినది. ఆ నీలకురింజి పూలు సమీపమన నీ ఉన్నందువలనే ఆ శక్తి నీ వైపు రాలేకున్నది. ఏంటి భాగ్య ఇది? ఈరోజు రాఖీ పౌర్ణమి కదక్కా. నాకు చిన్నప్పటి నుంచి తోడుగా ఎవ్వరూ లేరు. ఇక్కడికొచ్చాక నువ్వు పరిచయం అయ్యావక్క. నువ్వు వచ్చిన డే 1 నుంచి నాకు సపోర్ట్ చేశావు. నాకు అక్కవైనా అన్నవైనా నువ్వే కాబట్టి నీ చేతికి రాఖీ కట్టాలనుకుంటున్నానక్క. ఈ రక్షాబంధన్ అనేది బంధాన్ని అన్ని వేళలా రక్షించాలి, ఒకరికొకరు తోడు నీడగా ఉండాలని జరుపుకుంటారు కదక్కా. నా వరకు మీరు చాలాసార్లు ఆయన్ని నన్ను కలపడానికి, పిల్లల్ని నన్ను కలపడానికి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ తోడుగా ఉన్నారు కదక్కా. మీరు చెప్పిన మాటల వల్లే నేను మా ఆయన దగ్గర చాలా హార్ట్ఫుల్ గా ధైర్యంగా మాట్లాడేదాన్నక్కా. ఇప్పుడు ఆయనకి నాపై ఇంత ప్రేమ కలగడానికి కూడా నువ్వే కారణం అక్క. ఆయన కోపాన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్పావు, ఆయన ప్రేమని ఎలా తీసుకోవాలో నేర్పించావు. ఆయనతో నడిచే ప్రతి అడుగులో నువ్వు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నావక్క.
తోడబుట్టిన బంధం చాలా గొప్పది అంటారు. నాకు తోబుట్టువులున్నా కూడా మీలా ఇంత క్లోజ్గా ఉండేవాళ్ళు కాదేమో అక్క. ఇంత ప్రేమ చూపించేవాళ్ళు కాదేమో. నా కోసం నువ్వు ఎంత దూరమైనా వస్తావు, ఏం చేయడానికి కూడా వెనకాడవు. నిన్నటికి నిన్న ఆయన నాకు దిష్టి తీశారంటే నువ్వే కదక్క కారణం. సో నాకన్నీ నువ్వే. మన మధ్య ఈ బంధం లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలక్క. రాఖీ కట్టనా అక్క? నువ్వెంత ప్రేమగా అడిగాక ఎలా కాదనగలుగుతాను? కట్టు. చేసిన స్నేహం పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి